హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజయ వెంకటేష్ వ్లాగ్స్. పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా. వాళ్ళకి హాలిడేస్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకు కుదురుతుంది కాబట్టి శ్రీరామనవమి రోజు చిన్న వీడియో షూట్ చేసుకున్నాను. ఓన్లీ ఫర్ మెమరీస్ అనమాట. పండగ రోజుల్లో మనం తెల్లవారుజామునే లేసి పూజ చేసుకొని ఇంట్లో కావాల్సినవి చూసుకుంటాం కదా. పిల్లలు ఉన్న వాళ్ళైతే ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. అట్లా పూజ నివేదన అన్నీ అయిపోయిన తర్వాత పులిహోర కలుపుదాం అనుకున్నాను. మామిడికాయ పులిహోర. శరణ్ కలుపుతానంటే తన చేత చేయిస్తాను అనమాట. ఒకసారి తన మాటలు వినండి, అంత ముద్దుగా ఉంటాయో. ఏం చేస్తున్నావు? మామిడికాయ తురుము. ఇక్కడ చూసి చెప్పు, ఏం చేస్తున్నావు? మామిడికాయ తురుము. ఎందుకు? ఇవాళ ఉగాది కదా. ఉగాదా ఇవాళ? ఇవాళ ఏంటి? శ్రీరామనవమి. నమవి కాదే, నవమి. నా వా మీ నవమి. శ్రీరామ నవమి. నా వా మీ నవమి. జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్. హ్యాపీ శ్రీరామనవమి చెప్పు. హ్యాపీ శ్రీరామనవమి. ఆల్ ఆఫ్ యూ. I love you. Bye. Bye. See you, Tata. Arre. ఎలా ఉందని సరిపోయినాయా? వెనక్కి కూర్చో ఒకసారి, నేను పెడతాను నీకు. ఇట్రా రామ, నీకు ఒక ముద్ద పెడతారా? నీకు సరే టేస్ట్ చెయ్యి పట్టు. నాన్నగారికి కూడా పెట్టాలి కదా. సరిపోయినాయి అన్నీ. నువ్వే కలిపేసుకొని నువ్వే తినేసి నువ్వే సూపర్ అని చెప్పేస్తున్నావా? పులిహోర కలుపుతానని పులిహోర కంటే కూర్చొని నేను చెప్తా ఒక నిమిషం నీ గురించి. నేను ఇంట్రడ్యూస్ చేయాలా లేదా? మరి కూర్చో. పులిహోర కలుపుతానని చెప్పాడు. సరే అని చెప్పండి. ఇక్కడ కూర్చోబెడితే ఏం చేస్తున్నాడు అనుకున్నారు? తురుముతున్నాడు, కొంచెం కలుపుతున్నాడు, తింటున్నాడు. తురుముతున్నాడు, కొంచెం ఉప్పు చూస్తా అన్నాడు, తింటున్నాడు. అలా తింటూ దీంట్లో ఉన్నది కూడా తరిగిపోతుంది అనమాట. చూపిస్తా ఉండండి. కొంచెం కలపటము, కొంచెం తినటము చేస్తూ ఎంగిల్ చేశాడు కదా. ఎంగిల్ చేసింది వాళ్ళ నాన్నగారికి పెట్టకూడదు కాబట్టి పిల్లలకి నేను తినేసాము. వాళ్ళ నాన్నగారికి 2 నిమ్మకాయలు పిండి పులిహోర కలిపేశాను. మళ్ళీ శరణ్కి మాత్రం నువ్వు కలిపిన పులిహోర నాన్నగారికి భోజనంలో పెట్టానని చెప్పానమాట. తను హ్యాపీ అయ్యాడు. వాళ్ళ నాన్నగారు కూడా అప్రిషియేట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. పిల్లలతో మన మెమరీస్ ఇవే కదా.